ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. నేపాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. జెన్ జీ ప్రొటెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే యువతని మొత్తం బాగా ఉక్రోషణతో అట్టుడికిపోతా ఉన్నారు. ఎందుకు అంటే ఒక పెద్ద ఎడిక్షన్ కారణం. అదేంటంటే సోషల్ మీడియా. దాని గురించి మాట్లాడబోయే ముందు కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ఒక ఎలిఫెంట్ ని, ఒక అడవిలో పెద్ద ఎలిఫెంట్ ని కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా దాన్ని ఫేస్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తారంటే, జనాలందరూ నార్మల్ గా గుంతలు తీస్తారనమాట. గుంతలు తీసి అప్పుడు దాన్ని డిఫరెంట్ కార్నర్స్ నుంచి అటాక్ చేసే వరకు ఆటోమేటిక్గా వచ్చేది గుంతలో పడుతుంది. అప్పుడు దాన్ని చంపివేస్తారు. అది ఎందుకన్నారో ఏం సంగతో మీకు తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ తో మీకు స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినారు? శ్రీలంకని గూడిపినారు. ఎందుకు గూడిపినారు తెలుసు కదా మీకు. ఆల్రెడీ మనం వినే ఉంటాం శ్రీలంక గురించి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ ని టార్గెట్ చేసినారు. బంగ్లాదేశ్ కూడా గూడిపేసినారు మొత్తం. అంటే దానికి సంబంధించిన దేశాలకు సంబంధించిన ప్రధానులందరూ పారిపోయేటట్టు చేసినారు. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేపాల్ మీద పడ్డారు, ఇంకా పాకిస్తాన్ మీద పడ్డారు. అంటే పాకిస్తాన్ మీద పడాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ గూడిచిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు నేపాల్ ని గూడ్చడానికి టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు. అది ఎందుకు, ఏం సంగతి, ఏ దేశమో మీరు కమెంట్ లో మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. మీరు గనక చిన్నగా ఒక 2-3 డేస్ ముందు పోయి ఉంటే మీకు తెలిసే ఉంటది. మన డొనాల్డ్ ట్రంప్ గారు టెక్కీస్ హెడ్స్ తో అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టినారు అనమాట. ఆ మీటింగ్ కి ది ప్రొటెస్ట్ కి ఏమైనా సంబంధం ఉండొచ్చా అంటే ఆఫ్ కోర్స్ ఉంటదబ్బా. ఏ మనిషి కన్నా తెలివితేటలు ఉంటే డెఫినెట్లీ అర్థమైపోతుంది అసలు ఏం కథలు ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఒక్కసారి సింపుల్ గా ఆలోచించండి. ఈ పర్టికులర్ సోషల్ మీడియా అన్నది ప్రతి ఒక్క లైఫ్ లో చాలా ఇంపాక్ట్ జరుగుతుంది. అసలు యాక్చువల్లీ మన ఇండియాలో ఇట్లాంటి ప్రొటెస్ట్ జరిగితే ఎట్లుంటది మీరు ఇమాజిన్ చేయగలుగుతారా? అసలు ఇమాజినేషన్లో వస్తుందా మీకు? సోషల్ మీడియాని మన ఇండియాలో మనం బ్యాన్ చేసామనుకో, అబ్బా ఏమవుతుంది చెప్పు. ఏదన్నా గవర్నమెంట్ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే జనాలకి ఆ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ అనేది సోషల్ మీడియా ఇచ్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు 90స్లో కానీ 80స్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే వాళ్ళకి ఈ దీని పర్టికులర్ సిచ్యువేషన్కి వాళ్ళు ఎప్పుడు అడాప్ట్ కాలేదన్నమాట. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏంటంటే చాలా అడాప్ట్ అయిపోయినారు. ఎడిక్షన్ అంటే సోషల్ మీడియా లేకుండా సర్వైవ్ అవ్వలేము అని ఆ ఇంటెన్షన్తో ఉన్నారు. కాబట్టే ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న ప్రొటెస్ట్ అనమాట. మీరు ఏ దేశాన్ని మీరు టార్గెట్ చేస్తూ వీళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారంటే మన దేశాన్ని అనుకుంటే అది 100% రాంగ్. అది ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ యుఎస్ కంట్రీకి టారిఫ్ల విషయంలో దీంట్లో ఎగ్నెస్ట్ ఎందుకు అవుతున్నారంటే మనల్ని ఒక లెవెల్ ఆఫ్ కార్నర్లో పెడతా ఉన్నారు. అంటే మనం కూడా ఫ్రంట్ ఫుట్ ఫైటర్స్ లాగా మనం ట్రై చేయాలి అని చెప్పేసి, అంటే ఒక దేశాన్ని టార్గెట్ అంటే చైనాని టార్గెట్ చేసినప్పుడు మనము ఫ్రంట్ అండ్ సోల్జర్స్ లాగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్తో వాళ్ళు వచ్చినారు. కానీ మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది నాట్ అట్ ఆల్ పాసిబుల్. మనకి చైనాకి ఇండియాకి రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి మేము అలాంటి పనులు మేము చెయ్యము అని చెప్పేసి చెప్తే మన మీద టారిఫ్ ఎఫెక్ట్, బ్యాన్ అనేసి అదని ఇది అని కథలు పడతాం. ఎందుకంటే ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ అడిగింది ఏంటబ్బా, సింపుల్ కాన్సెప్ట్. యాజ్ ఎ గవర్నమెంట్ లాజికల్గా అడిగింది ఏంటి, మన మీన్స్ ఇంటర్నేషనల్ యాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆర్గనైజేషన్స్ పెట్టాలి కంపల్సరీ. వాళ్ళు అంటే గ్రేవియాన్స్ సెంటర్స్ పెట్టాలి, ఏమైనా ఇష్యూస్ ఉంటే పెట్టాలి, గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది అని చెప్పి చెప్పినారు. చెప్పంగానే ఆటోమేటిక్లీ బ్యాన్ అని ఒక్క మాట అనగానే కుప్పలు తెప్పలు తేనె చిట్టల్లాగా పిల్లలందరూ వచ్చేసి పార్లమెంటు మీద ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద అటాక్ చేయడం అయితే ఓరి నాయన, నాకైతే సలిజరం వచ్చినట్టు అవుతుంది. ఇండియాలో జరిగితే ఎట్లుంటుంది అబ్బా పరిస్థితి? అంతే కదా. చేయగలుగుతారా? చేయలేరంట కాదు, చేస్తారు డెఫినెట్లీ. మనం ఏమనుకుంటామంటే ఈ జియో పొలిటికల్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ మనకంతా లాజికల్గా ఇంత చిన్న సింపుల్ కాన్సెప్ట్గా మనకు అర్థం కాదు. వాళ్ళ ప్లాన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రౌండ్ లైన్లో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. అంటే 10 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి, 5 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి, 20 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి అనేసి ఆ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది. అంటే ఏదైనా దేశాన్ని గుడిపాలంటే అంత సింపుల్గా వాళ్ళు ఇమ్మీడియట్గా చేసే అంత సీన్ ఉండదు. వాళ్ళు చేసేది ఏంటంటే లాజికల్గా వెనకాల కూర్చొని బ్రెయిన్స్ ఆలోచిస్తుంటే, పెద్ద బ్రెయిన్స్ అంటే ఫ్యూచర్గా ఫోర్కాస్ట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఇష్యూ ఇప్పటికిప్పుడు తగ్గిపోతారంటే తగ్గదు. ఇది దాన్ని కూడా ప్రొటెస్ట్ దీన్ని కంటిన్యూ చేస్తారు కంపల్సరీ. ఒక గవర్నమెంట్కి ఆపాలి అనుకుంటే డెఫినెట్లీ ఆపొచ్చు, కానీ ఇది ఆపలేరు. ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో చూసిన ఎగ్జాంపుల్ ఏదన్నమాట ఇది. యాక్చువల్లీ ఏంటంటే ఆ పర్టికులర్ ఉన్న ప్రధాని పారిపోయేంత వరకు లెవెల్ తీసుకొచ్చేసినారంటే ఆ ప్రొటెస్ట్ అనేది ఆ లెవెల్ వరకు దాన్ని ఫ్లేమ్ అవుట్ చేసినారనమాట. దాన్ని లేపినారు లేపి ఆ ప్రధాని పారిపోయే వరకు చేసినారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ నేపాల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రధాని పారిపోయేంత వరకు ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని తర్వాతలా వచ్చే ప్రధాని మాత్రం వీళ్ళ పప్పెట్లాగా ఉంటాడు అనమాట. అంటే యూఎస్కి సంబంధించిన కంట్రీకి పప్పెట్లాగా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు. అంటే సేమ్ టు సేమ్ అదే కదా ఇప్పుడు జరిగింది బంగ్లాదేశ్లో కూడా సేమ్ అట్లనే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో పప్పెట్ వచ్చేసి యూఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళే, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు నేపాల్కి సంబంధించిన వాళ్ళు, శ్రీలంకకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే మొత్తం మనని సర్కిల్ చేసినారు. మనం సర్కిల్ చేసి మన కంట్రీ ఒక్కటే చాలా స్ట్రాంగ్గా నిలబడి
ఒక పెద్ద ఏనుగును కొట్టకుండా, అంటే మీన్స్ చైనాని మేము అటాక్ చేయమని కొట్టకుండా ఆగినారు కాబట్టి అది ఆగుతుందనమాట. ఇంకా స్టిల్ అంటే యాక్చువల్లీ రెండు మొదటి ఏనుగులు కొట్టుకుంటున్నప్పుడు పక్కనున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నట్టు అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం. నిజంగా బాగా హారబుల్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ వరకు పాకిస్తాన్, చైనా, నేపాల్లో పిల్లలు చనిపోయినారంట. పిల్లల్ని కాల్ చేసినారు. మరి ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్కి కానీ పోలీస్కి వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి ఏముంటుంది ఆప్షను? ఈ ప్రొటెస్ట్ని ఆపాలని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, అది ఆగనే ఆగదు. ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఎట్లుందో మీరు ఆలోచించండి. మనము అన్ఫార్చునేట్లీ ఏంటంటబ్బా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వేరే డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ కానీ మనం ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్కి వచ్చిందంటే అది లేకపోతే అట్లీస్ట్ మనం 1 డే కూడా సర్వైవ్ ఆన్లైన్ పొజిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ చైనా వాళ్ళు అట్లుంటుందా? చైనా వాళ్ళకి అంత సీనే లేదు. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, చైనాలో ఇవి ఆల్రెడీ ఎప్పటి నుంచో బ్యాన్ ఇవి. వాళ్ళు చేసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోలేరు. ఇంప్లిమెంట్ మన మొబైల్లో మనం ఆపరేషన్ చేద్దామని చేసుకున్నాం. మనం ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ వల్ల మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము కనెక్టివిటీ, వేరే దేశాల్లో కనెక్టివిటీ ఉండాలంటే పర్టికులర్ యాప్స్తోనే మనం పనిచేస్తాం. వీళ్ళకి అట్లాంటి అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయట్లేదు అన్నమాట. మన దేశం కూడా అట్లనే కావాలబ్బా. మనము సెల్ఫ్ రిలయబుల్ కావాలి, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ మన యాప్స్ మనమే క్రియేట్ చేసుకొని మనమే వాడుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అట్లాంటి యాప్స్కి మనం పోవడం కన్నా మన సొంత యాప్స్ మనం క్రియేట్ చేసుకొని మనం వాడుకున్నప్పుడు ఎవడు ఏ కంట్రీ వాడు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించలేడు కదా. ఇప్పుడు పాకిస్తాన్, నేపాల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు. ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్ చేస్తే వరకు ఆటోమేటిక్గా పిల్లలందరూ సంకా మాకి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఒకటే ఆప్షన్ ఇస్తున్నారు, గవర్నమెంట్ మొత్తం కరప్ట్ అయిపోయింది, జాబ్స్ లేవు, మాకు ఏం చేయమంటారు, మాకు ఎంటర్టైన్మెంట్ సిచ్యువేషన్ అనేది ఒకటే ఉంది. సోషల్ మీడియా ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఇస్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ అసెస్. నువ్వు అదే బ్యాన్ చేస్తావు అంటే నిన్ను సావగొట్టేస్తావు అని చెప్పేసి అంతే కదా. ఒక మనిషికి నీ అన్నం లాగేసుకుంటాం, అదే లాగేసుకుంటాం అనుకుంటే అప్పుడు పాతకాలంలో అప్పుడు ప్రొటెస్ట్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా లాగేసుకుంటే చాలు ప్రొటెస్ట్ చేస్తారు కంపల్సరీ. ఆ సిచ్యువేషన్ మన ఇండియాలో రావద్దని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. మనం సెల్ఫ్ రిలయబుల్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే మన సెల్ఫ్ ఓన్గా క్రియేట్ చేసుకునే యాప్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఇట్లాంటి ప్రొటెస్టులు రావు. మనము అల్లకల్లోలం కాకుండా వేరే దేశాల వాళ్ళు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా మనం ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. అంటే సెల్ఫ్ సస్టైనబుల్ చైనా లాగా ఉంటే చాలా మంచిది. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే వేరే దేశాల యాప్స్ మీద డిపెండ్ కాకుండా మన సొంత యాప్స్ మనం క్రియేట్ చేసుకొని మనము వాడుకుంటే మనకు అది ఎంటర్టైన్మెంట్ ప్లస్ మన కంట్రీకి ఎకానమిక్ గ్రోత్ కూడా మనం ఉపయోగపడుతుంది. అంతే కదా. ఇప్పుడు యూట్యూబ్కి కానీ, ఫేస్బుక్ కానీ మనం వాడుతున్న కొద్దీ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, కానీ మన దేశానికి ఒరిగింది ఏం లేదు, మన జనాలకు ఒరిగింది కూడా ఏం లేదు. అంటే సోషల్ మీడియా వల్ల ఇది ఏదంటే ఒక 2 సైడ్ ఎడ్జెడ్ బ్లేడ్ అనమాట. ఇది 2 సైడ్ అంటే మంచి చేస్తుంది ప్లస్ చెడు కూడా చేస్తుంది. చెడు ఎక్కువ చేస్తుంది అనుకోండి మంచి కన్నా. ఎందుకంటే ఈ రోత ఈ మధ్య ఈ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ రోత చూడలేక చచ్చిపోతూ ఉన్నారు జనాలు. అంటే యంగ్స్టర్స్ కాకుండా పాతకాలం మనుషులు అన్నమాట. అంటే 90s 80sలో పుట్టిన వాళ్ళు చాలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్స్కి ఏమైందంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, అడిక్షన్ లాగా తయారైపోయింది. అంటే సోషల్ మీడియాలో ఇవన్నీ బేసిక్ కామన్ థింగ్స్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ అడిక్షన్ లెవెల్ తెచ్చుకోకుండా సోషల్ మీడియాపై ఎక్కువ డిపెండ్ కాకుండా ఉంటే ఇట్లాంటి ప్రొటెస్ట్ జరిగినా కానీ మనము సర్వైవ్ అవ్వచ్చు. అంటే సెల్ఫ్ రిలయబుల్గా సస్టైన్ అవ్వచ్చు అనమాట. లేకుంటే ఇట్లనే పిచ్చిలేసి జనాలు జాంబీల్లాగా రోడ్ల మీద తిరుగుకుంటా ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు అనమాట. అది పరిస్థితి. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతమట్టుకే. మీకు కనుక మన ఎక్స్ప్లెనేషన్ కింద కొంచెమైనా నచ్చినా ఈ జియో పొలిటికల్ గేమ్కి ఎవరు మేజర్ కారణమో మీరు డెఫినెట్లీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.